పోలీస్ సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది కాబట్టి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అంబర్పేటకు రిజిస్ట్రేషన్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు పొన్నం. సిటీలో 20 నుంచి 25 పోలీస్ స్టేషన్లకు సరైన ఆఫీసులు లేవన్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ప్రభుత్వం చొరవ చూపి ఆఫీసులు నిర్మించాలని కోరారు. హైదరాబాద్ అంబర్పేటలో ఈస్ట్ జోన్ డీసీపీ కొత్త ఆఫీసును ప్రారంభించారు పొన్నం. నేరస్తులకు శిక్షలు పడడం కావచ్చు, లైవ్ వీడియోస్ దొరకడం కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ప్రాసిక్యూషన్లో కూడా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో కూడా ఒకటే నేను మనందరూ కూడా పోలీసులు ప్రభుత్వం తరఫున సమస్యలన్నీ పరిష్కరించడానికి, పోలీసు కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కొంత గతంలో జరిగిన ఆర్థిక సంక్షోభంలో వల్ల ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో ఉన్న ప్రభుత్వం మీకున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇంతకుముందే సిపి గారు చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పోలీసుకు సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలో ఎక్కడ కూడా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా పోలీస్ కుటుంబాల సంక్షేమానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. మీ అందరి నుంచి కూడా మేము ఎంతైతే పోలీస్ కుటుంబాల సంక్షేమం కొరకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నామో మీ దగ్గర 2 ప్రధాన అంశాల మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సహాయం కొరకు, న్యాయం కొరకు పోలీస్ స్టేషన్లు వస్తారో వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా డౌన్ టు ఎర్త్ పోయి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి న్యాయబద్ధంగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా క్రిమినల్స్ అంటే సింహస్వప్నంగా భయపడి నేరం చేయాలంటేనే హైదరాబాద్లో భయపడేటువంటి పరిస్థితి కనబడాలి. చాలామంది గతంలో నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు నాకు తెలుసు, కొంతమంది నేరస్తుల్ని హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కొరకు సిటీ బాహర్ కొట్టేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ అటువంటి నేరం చేసే ఆలోచన అంత పెద్ద గ్యాంగ్స్ కానీ గ్రూపులు కానీ లేవు. అప్పుడు గృహకల్ప నుండి డీసీపీ ఈ జోన్ ఆఫీస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జోన్ ఆఫీస్కి తరలించారు. అప్పటి నుండి డీసీపీ ఈ జోన్కి సరైన ఆఫీస్ లేదు. సో సుదీర్ఘకాలంగా ఇప్పుడు రమేష్ గారు చాలా 5 సంవత్సరాలు, దాదాపు 6 ఇయర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ డీసీపీ ఈ జోన్ పోస్ట్లో ఉన్నారు. సో వారి సమయంలో ఇది ఒక రూపు దిద్దుకొని ఇది ఒక షేప్కి వచ్చింది. దీన్ని ఒక ఈ జోన్ ఆఫీస్, డీసీపీ ఆఫీస్ కట్టాలని. సో వారు ఇప్పుడే చెప్పారు అప్పుడు ఏమేమి చేశారనే దీని గురించి. దాని తర్వాత 2018-20 విధంగా మెల్లగా ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయి ఫైనల్గా నిధుల కొరతతో కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా సిటీ పోలీస్లో ఇంకా ఒక 6-7 పోలీస్ స్టేషన్లు ఇదే విధంగా కొన్నిట్లో పని చేస్తుంది. పోలీస్ స్టేషన్ అంటే దాంట్లో కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్కి రెడీగా ఉన్నాయి. సో మనం ఇద్దరం సమన్వయంతో కూర్చొని ఇంకా ఏమేమి పనులు పూర్తి చేయాలి, ప్రభుత్వం నుండి ఏమేమి నిధులు రావచ్చు, మేము లోకల్గా సిఎస్ఆర్ రూపంలో ఏదన్నా తీసుకొని అది కంప్లీట్ చేయాలా అనేది వర్కౌట్ చేసి, అదే కాకుండా ఇంకా ఒక 20-25 పోలీస్ స్టేషన్లు, ఆఫీసర్స్ బిల్డింగ్స్, ఏసీపీ ఆఫీసులు, ట్రాఫిక్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా దాన్ని రివ్యూ చేసుకొని మనము ముందుకు వెళ్ళాలని నేను కోరుతా.